దేవునికి స్తోత్రం. ఈరోజు స్తుతి సింహాసనాసీనుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపగల వాగ్దానం. మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. కీర్తన గ్రంథం 147 అధ్యాయం 1వ వచనం. ప్రియా స్తుతి సింహాసనాసీనుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. ఆయన ఊహకందని ఉన్నతుడు, వర్ణింపలేని తేజోమయుడైన ఆయన స్తుతులకి పాత్రుడు, స్తోత్రహారుడు. ఆయనే ఆరాధ్యుడు, అద్వితీయుడు, అగ్నిజ్వాల వంటి కన్నుల గల మహాదేవుడు. ఇలాంటి మహాదేవుడను మనం స్తుతించినప్పుడు ఆయనకు అద్భుతమైన కృపను మనం పొందగలుగుతున్నాం. దేవుని స్తుతించే వారి కొరకు దేవుడు తన ఉన్నతమైన వాగ్దానాలతో నింపుతున్నాడు. ఆయన దేవదేవుని స్తుతించడం అనున్నది ఒక ఉన్నతమైన అనుభవం. దేవుని స్తుతించేవారు దేవుని స్వభావాన్ని పొందుతారు. యోధా అనగా స్తుతి. యేసుక్రీస్తు యోధా వంశంలో జన్మించిన మహిమానుతుడు. ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని స్తుతించదరో వారందైన నివసించగల మహాదేవుడు. దేవుని స్తుతించుట అనగా దేవుని సన్నిధిని ఆహ్వానించుటే. దేవుని స్తుతించుట ద్వారా కాపుదల, రక్షణే కాకుండా స్తుతి మానవుని రూపాంతరపరిచి దేవుని ఆయుధముగా మార్చును. హల్లెలూయా. దేవదేవుని బిడ్డలారా, హల్లెలూయా అనే పదము దేవునికి స్తుతులు లేదా దేవునికి స్తోత్రములు అని అర్థమే. ఇహమున ఎవరును తమ జీవితమును స్తుతితో నింపుకొనిదరో పరమన వారు స్తోత్ర సమాజమున ప్రవేశమును సంపాదించుకుందరని చెప్పవచ్చును. శత్రువుపై జయం పొందాలంటే స్తుతి ఎంతగానో నీకు సహకరిస్తుంది. దేవదేవుని బిడ్డ, ప్రార్థనలో ఒక భాగమే దేవుని స్తుతించుట లేదా దేవదేవుని స్తోత్రించుట. స్తుతి అనగా దేవుని మహత్యము, ఆయన ప్రేమకు, కనికరమును మరియు రక్షణను గూర్చిన కృతజ్ఞతలు చెల్లించుటే స్తుతి. దావీదు ఈ విధముగా దేవుని స్తుతించుచున్నాడు. నా ప్రాణమా దేవుని స్తుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేస్తున్న ఉపకారాలు దేనిని కూడా మర్చిపోద్దని 103వ కీర్తన 1-2 వచనాలు తెలియపరుస్తున్నాయి. దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి కార్యం బట్టి ఆయనను తలంచుటే స్తుతించటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన ప్రభువుకు అర్పించేది, ప్రార్థన ప్రభుని అడిగేది. మానవులు ఎందుకు దేవుని స్తుతించాలి, స్తోత్రము చెల్లించాలి? దేవుడు మనలను సృజించిన నిమిత్తము, నా నామ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామమున పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేను వారిని కలుగజేస్తుందని, వారిని పుట్టించిన వాడని నేనే. నీవు నన్ను కలుగజేసిన విధంలో చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవంటున్నాడు భక్తుడు. అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగా తెలుస్తున్నది. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పెండంగా నీ కన్నులు నన్ను చూశాను. నియమింపడిన దినంలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితంలో అయినని దేవుని వాక్యం 139వ కీర్తన 14, 15, 16 వచనాలు తెలియపరుస్తున్నాయి. మన జీవితంలో దేవుని కృప కాబట్టి ఆ కృపను తలంచుకొనుచు దేవుని స్తుతించాలి, మహింపరచండి. దేవాదేవుని యొక్క కృపతో నింపబడండి. ఆ సర్వాంగ సుందరుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక శాశ్వతమైన కృప నేడు మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన ప్రియదేవా, స్తుతి సింహాసనాసీనుడా, స్తుతులకి పాత్రుడా, ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలమైన మేము నీ ఎదుటికి వచ్చాం. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తుండగా, మహింపరుస్తుండగా మీ కృప, మీ కనికరం, మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి బిడ్డలు ఆదరించండి. దినమంతయు, వారమంతయు, జీవితకాలమంతయు కృపాక్షేమలు దయచేయండి. మీ కృపాకిరణాలు బిడ్డలకు ఉదయింపచేసి 5 ఆరోగ్యాలు ప్రసాది, లోటుపాట్లు సవరించి సమృద్ధితో సంతృప్తితో బిడ్డలు నింపి
బిడ్డల్ని పరిశుద్ధాత్మధికారంతో నింపి ఆశ్చర్యకరమైన అద్భుతమైన ప్రతి ఆత్మకార్యం మీ బిడ్డలైన మా అందరి పట్ల జరిగించమని ఏసునామములో గొప్ప సమాధానం గురించమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.